దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మహాప్రేమలు, ఆయన వాత్సల్యతలు ఈ విజ్ఞాపన దినములో ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రియులారా మనము ఇంతవరకు ప్రార్థించాము. ప్రభు యొక్క శ్రేష్టమైనటువంటి సంగతులు మనము నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రభు మనకు ఒక మంచి అవకాశాన్ని కూడా దయచేశారు. మన విశ్వాస జీవితంలో మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలో ఎలా మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయాలి, ఎలా చేస్తే మన విశ్వాసము అధికమవుతుంది, మన భక్తి అధికమవుతుంది, మనము దేవునికి ఇష్టలుగా ఎలా చేయబడతాము అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. దేవుని ప్రజలారా, మనము ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళేటప్పుడు తెలిసిన వారితో మనం ట్రావెల్ చేస్తాం. ఎందుకంటే మార్గాన్ని వారు సరిగ్గా చూపిస్తారు కనుక. అదేలాగా విశ్వాస జీవితంలో కూడా మాదిరి అనేది ఒకటి పెట్టుకుంటే, వాస్తవంగా మనకు యేసు ప్రభు వారే మాదిరి. కానీ యేసు ప్రభు వారిని అనేక మంది మాదిరిగా తీసుకున్నటువంటి భక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ రోజున అలాంటి భక్తులలో మనము ఒక భక్తుని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు భక్తుడు మనకు జ్ఞాపకానికి వస్తూ ఉన్నాడు. దావీదు గురించి చాలా మంది చాలా తక్కువగా మాట్లాడతారేమో కానీ దావీదు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దావీదు బైబిల్ అంతటిలో ఎక్కువ సార్లు ఆయన పేరును నమోదు చేశాడు దేవుడు. బైబిల్లో ఎక్కువ సార్లు ఉండేటువంటి పేరు దావీదు పేరే. అలాగనే మనం చూస్తే ప్రియులరా, దేవుని చేత ప్రియుడు అనిపించుకున్నటువంటి భక్తుడు కూడా దావీదే. దేవుని చేత నాకు ఇష్టానుసారుడు అని అనిపించుకున్న భక్తుడు కూడా దావీదే. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగినటువంటి భక్తుడు. చాలా మంది భక్తి చేస్తారు కానీ దేవుని ఉద్దేశం ఏంటో ఎరుగరు. దేవుని ఉద్దేశాన్ని ఎరిగినటువంటి భక్తుడు దావీదు కనుక ఆయన గురించి మనము కొద్దిగా జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈరోజు ముందుకు వెళదాము. దావీదు తన భక్తిని ఎలాగూ చేశాడు అని దానిలో ఈరోజు ఒక 3 విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే, దావీదు చేసినటువంటి ఆ 3 సంగతులు ఏమిటంటే, ఒకటి ధ్యానము, రెండవది గానము, మూడవది పానము. ఇది మన అంశం ఈరోజు. చెప్పండి ఒకసారి. ఒకటి ధ్యానము, రెండవది గానము, మూడవది పానము. ఈ 3 విషయాల పిల్లలు మనం తెలుసుకోవాలి. దావీదు ఎలా ధ్యానించాడు? దావీదు అనే మాటకు అర్థము ప్రియుడు. చూడండి, మన విశ్వాస జీవితంలో మనము గుడ్డిగా భక్తి చేయకుండా, మనము ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో, ఎప్పుడైతే ప్రభువుని మనము రక్షకులుగా అంగీకరించి రక్షణ పొందామో, నాటి నుంచి మనము ఎప్పుడో ఒకసారి మందిరానికి రావటం కాదు, ఎప్పుడో ఒకసారి బైబిల్ తీసి చదవటం కాదు, కానీ దావీదు వలె ధ్యానించాలి
అని మనం ఇక్కడ నేర్చుకోబోతా ఉన్నాం. ఒకటి ధ్యానం. 27వ కీర్తన చూడండి ఒకసారి. 4వ వచనములో అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. మొదటిది ఏం చెప్పుకున్నాము? ధ్యానము. దావీదు దేవుని యొక్క ప్రసన్నతను చూచేటువంటి క్రమములో ఆయన ఆలయములో ధ్యానించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అంటే ఇక్కడ మనము చూస్తున్నటువంటి సందర్భం ఏమిటి అంటే 27వ కీర్తనలో దేవుని ప్రసన్నతను మనము చూడాలి. ప్రసన్నత అంటే ఏమిటి? వెలుగు. దేవుని వెలుగు ఎప్పుడు చూస్తాము అంటే మనము ఆయన సన్నిధిలో ధ్యానించుచున్నప్పుడు. ఎప్పుడో వారు గుర్తుపెట్టుకోండి, నాతో మాట్లాడు ప్రభువా, నీ దర్శన భాగ్యము నాకు దయచే ప్రభువా అని అనుకుంటామో తప్పులేదు. కానీ దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? ఆయన దర్శన భాగ్యం నీకు ఎలా కలుగుతుంది అంటే నువ్వెక్కడో పనులు చేసుకుంటా, ఏమండి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటా, ఇష్టానుసారంగా మనం తిరుగుతా ఉంటే దేవుడు మాట్లాడు, దేవుడు మనతో దర్శనం చెప్పడు, చూపించలేదు. ధ్యానించాలి. ఎక్కువ సమయము ధ్యానించటం అనేది మనం నేర్చుకోవాలి. ధ్యానములోనికి వెళ్ళిపోవాలి. దేవుని మనము తెలుసుకోవాలి అంటే, ఆయన ప్రసన్నతలో మనము ఉండాలి అంటే ధ్యానం చేస్తున్నా అంటే ఆయన ధ్యానమే. ఆయనను మించి మనం ఇంకొక వేరొక ధ్యానములోనికి వెళ్ళకూడదు. అందుకని ఆయన అంటాడు, ఏమంటున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు. ఎప్పటి వరకు అంట? 1 గంట 2 గంటలు కాదు, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అబ్బా, ఎంత చక్కని మాట అండి. నా దేవుని యొక్క ప్రసన్నతను చూసేటువంటి క్రమంలో నా దేవుని నేను ధ్యానించాలనుకున్నాను. ఎప్పుడు దాకా అంటే నా జీవిత కాలం అంతా. నీకుందా సమర్పణ? మనము అలాంటి సమర్పణ ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఏమండి ప్రసన్నతను చూసేటువంటి భాగ్యము కలుగుతుంది. దేవుని పిల్లల 5వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది. 5వ కీర్తన చూడండి ఒక్కసారి. 5వ కీర్తన 1వ వచనములో అంటాడు, నా ధ్యానము మీద లక్ష్యముంచము అంటాడు. ప్రభువుని అడుగుతున్నాడు దావీదు, ప్రభువా, నేను ధ్యానించడానికి నీ ఆలయంలోనికి వచ్చాను, నీ ప్రసన్నతను చూసేటువంటి క్రమంలో నీ సన్నిధిలో నేను ధ్యానిస్తున్నాను, దయచేసి నా ధ్యానము మీద దేవించాలంటండి లక్ష్యముంచు ప్రభువా, లక్ష్యముంచు ప్రభు. ఎంత చక్కని మాట అండి. ఎప్పుడైతే లక్ష్యము అనేటువంటిది ఏమండి దేవుడు కూడా లక్ష్యం ఉంచాలి, భక్తులు కూడా లక్ష్యం ఉంచి తమ విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగింప చేయాలి. లక్ష్యము అనే మాటల్లో మనకు మీడియా గుర్తుకొస్తుంది. పౌలు గారు వాక్యము చెబుతున్నప్పుడు ఆ వాక్యము ఏముంచిందంటామే? లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచినందువలన ఏం కలిగిందంటే ఆమె కుటుంబం అంతా కూడా రక్షింప. లక్ష్యము వలన కార్యము జరుగుతా ఉంది. అందుకని దేవుని అడుగుతున్నాడు, నా ధ్యానము మీద లక్ష్యముంచయ్యా, లక్ష్యముంచని బ్రతిములు అనుకోవటము ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లలు. అలాగే మనం చూస్తాము 19వ కీర్తనలో కూడా ఒక మాట రాయబడుతూ ఉంది. 19వ కీర్తన చూడండి ఒకసారి. 19వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము. 19వ కీర్తనలో 14వ వచనం చూస్తే కనుక
యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. అంటే నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అయ్యేటట్లుగా చేయదేవా అని ప్రార్థన చేస్తున్నాడు. నేను నా హృదయంతో ధ్యానం చేస్తున్నాను, నేను నీ సన్నిధిలో ధ్యానం చేస్తున్నాను, నేను నీ ఆలయంలో ధ్యానం చేస్తున్నాను. దయచేసి అంగీకరించు ప్రభువా, నువ్వు అంగీకరిస్తావని, లక్ష్యముంచుతావని నేను ఎంతో ఆశతో ఉన్నాను ప్రభువా అని దావీదు తన ధ్యానమును కూర్చున్నటువంటి సంగతులు ప్రియులరా తెలియజేస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతిని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. 49వ కీర్తన మనం చూస్తే ఆ 49వ కీర్తన భాగంలో 3వ వచనం చూసినప్పుడు, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము గూర్చినదై ఉండును అంటాడు. నేను ఏ హృదయంతో నీ సన్నిధిలో ధ్యానం చేస్తున్నానో ప్రభువా, ఆ ధ్యానం ఎలాంటిదంటండి? పూర్ణ వివేకము గూర్చినది. అంటే నేను పూర్ణ వివేకము కలిగి నేను ధ్యానం చేస్తున్నాను. నేను వివేకముతో తెలివి కలిగి, ఎందుకు తెలివి, ఎందుకు ఆ ధ్యానము అంటే నీ ప్రసన్నత కొరకు, నీ దర్శన భాగ్యాన్ని నేను చూచేటువంటి క్రమములో నేను ప్రభువా హృదయ ధ్యానము చేస్తున్నాను అని ఇక్కడ ఈ మాటలు తెలియచేస్తూ దావీదు భక్తుడు మనకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 104వ కీర్తనలో కూడా 34వ వచనంలో ఈ మాట ఉంది, ఆయనను గూర్చినటువంటి నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక అంటాడు. అంటే నేను చేసేటువంటి నా ధ్యానము నా దేవునికి నేను చేస్తున్నాను, నా దేవుని సన్నిధిలో నేను ధ్యానం చేస్తున్నాను. ఆ ధ్యానం ఎట్లా ఉంటుందంటే ఇంపైనదిగా, ఇంపైన ధ్యానము. ఇంపైనది అంటే అర్థం ఏంటి? ఇష్టమైనది, సువాసన కలిగినది. అబ్బా, అంటే ధ్యానం చేసేటప్పుడు అయిష్టముగా చేయకూడదు, అది ఇష్టముగా చేయాలి, అది పరిమళ సువాసన కలిగినదిగా ఉండాలి. అప్పుడే కదా మీ ధ్యానాన్ని ప్రభు అంగీకరిస్తాడు. అందుకనే పిల్లలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము, దావీదు వలె మనము ధ్యానము చేయాలి అని. ఆ ధ్యానము మనం చేస్తాం. మనం చూస్తాం బైబిల్లో ఒక ఆయన ధ్యానం చేస్తా ఉంటాడు. ఎవరైనా ఇస్సాకు పొలములో ధ్యానము చేస్తూ ఉండగా రిబ్కా ఒంటి మీద ఉండి చూచిందట కదండి. మనం చూస్తాం ఆది కాండంలో ఇస్సాకు పొలములో, పొలము అంటే సంఘములో ఆయన ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తుంటే రిబ్కా చూచింది. ఎంతటి భాగ్యం అండి! దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తున్నాడు ఇస్సాకు. కొంతమందికి ధ్యానం అంటే ఇష్టం ఉండదు, ఏదో అలాగ వచ్చి అలా వెళ్ళిపోతా ఉంటారు. దేవుని సన్నిధిలో గడపటం అంటే అంత వారికి ఏమండి శ్రేష్టమైనటువంటిదిగా, ఇష్టముగా, సువాసనగా, ఇంపుగా కనిపించదు కొంతమందికి. ఎందుకంటే ఆ ఏముందిలే అనుకుంటారు. యోబు గ్రంథంలో చూడండి ఒక మాట. యోబు గ్రంథంలో మీరు కనుక చూడగలిగితే యోబు భక్తుడు చెబుతున్నాడు 15వ అధ్యాయములో ఈ మాట ఉంది. 15వ అధ్యాయము యోబు గ్రంథము 4వ వచనంలో చూడండి, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు అంటాడు. అంటే దేవుని గూర్చినటువంటి ధ్యానమును ఏం చేస్తున్నారంటే కొంతమంది హీనపరుస్తున్నారు. ఏమిట్లే చేసేది, ఏమిట్లే ఆయన దగ్గర ఉండేది అన్నట్లుగా. ఈ రోజున క్రైస్తత్వం కొంచెం బలహీనపరచబడింది.
గడిచిన దినాలలో, పూర్వ దినాలలో ఉన్నటువంటి భక్తి కోల్పోయారు. హీనమైన పరిస్థితిగా ఉండలేనటువంటి భక్తి జీవితం. అందుకని దావీదును మనము ఈరోజు కనుక ఒక మాదిరిగా తీసుకుంటే, దావీదు ఏం చేశాడంటే ధ్యానము చేస్తున్నాడు. ఆ ధ్యానము కూడా లక్ష్యమించమని, ఆ ధ్యానము కూడా ఎలా చేస్తున్నాడు? అంగీకారముగా ఉండాలని, ఆ ధ్యానము కూడా ఇంపుగా ఉండాలని. ఎంత చక్కగా ధ్యానం చేస్తున్నాడండి. కేవలమైన ధ్యానము కాదు, అది శ్రేష్టమైన ధ్యానము అని మనము చెప్పవచ్చు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అలాగే మనము గమనిస్తే రెండవదిగా మనం చూస్తాము గానము. గానము చేస్తున్నాడట. చూడండి 18వ కీర్తనలో మనం చూస్తాము. 18వ కీర్తనలో 49వ వచనం ఒకసారి చూద్దామండి. ఏమంటున్నాడైనా? అందువలన యెహోవా అన్ని జనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీ నామ కీర్తన ఏం చేస్తాడంటే ఆయన గానము చేస్తాను. అబ్బా, ఎక్కడ చేస్తాడట? అన్ని జనులలో, దేవుని ఎరుగని వారి మధ్యన, దేవుని గుర్తించని వారి మధ్యన. ఈరోజు ఇప్పుడు ఏమైపోయిందంటే, యేసుక్రీస్తు తెలిసిన వారి దగ్గరికి సువార్త మనం ప్రకటిస్తూ ఉన్నాం. అన్ని జనులకు సువార్త మనం అందించలేని పరిస్థితిలో ఉన్నామేమో, తెలియని వారికి సువార్త మనము చెప్పలేకపోతున్నామేమో, దేవుడు కూర్చున్నటువంటి కీర్తనలు మనము గానము చేయలేకపోతున్నామేమో. అందుకని దావీదు అంటాడు, నేను నీ కీర్తనను గానము చేస్తానయ్యా. ఒకటి నేను ధ్యానం చేస్తాను, రెండవది నేను గానము చేస్తాను. అప్పుడు ఎంత చక్కని మాట అండి. దేవుని కూర్చున్నటువంటి సంగతులు కీర్తన ద్వారా గానము చేయాలి. దేవుని ప్రజల ఆ గానములో ఉన్న మాధుర్యం. కొంతమంది పాటల ద్వారా పట్టబడేటువంటి వారు అనేక మంది ఉంటారు. దేవుని యొక్క పాటలు వింటున్నప్పుడు వారి హృదయం ఆ పాటలకు ఆకర్షించబడుతుంది. దేవుని యొక్క ఆ కీర్తిని, ఆ ప్రభావమును గాన రూపములో మనము దానిని ప్రచురించాలి, పాడాలి, గానము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 98వ కీర్తనలో కనుక మనం చూడగలిగితే, 98వ కీర్తన 5వ వచనములో మనం చూసినప్పుడు ఎలాగో మనము గానము చేయాలి అంటే, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతమును పాడి, సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. ఆహా, ఎంత గొప్ప సంగతి అండి. అంటే గానం ఎలాగ చేయాలి అంటే సంగీత స్వరముతో గానము చేయాలి. సంగీత స్వరం. ఎందుకంటే దేవునికి మనము గానము చేసేటప్పుడు ఆ సంగీతము దేవునికి ఇంపుగా, దేవునికి మహిమనిచ్చేదిగా, ప్రజలను ఆకర్షించేదిగా అది కనిపిస్తుంది. అందుకని సంగీత స్వరముతో గానము చేయాలి. నేను గానము చేస్తాను ప్రభువా, నీ కీర్తన నేను గానము చేస్తాను. ఎలా గానం చేస్తాను? సంగీత స్వరముతో నేను గానం చేస్తాను అంటాడు దావీదు. దావీదు ఒక గాయకుడు. దావీదు చక్కని పాటలు పాడగలడు. ఎంత చక్కగా ఆయన మాటలు మనకు తెలియచేస్తున్నాడు. చూడండి 118వ కీర్తనలో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. 118వ కీర్తన ఒకసారి చూడండి. 118వ కీర్తనలో 14వ వచనం చూస్తే, యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆధారమాయను అనే మాట మనం చూస్తాం. యెహోవాయే నా గానము. ఎవరు నా గానము అంటే దావీదు అంటాడు, యెహోవాయే నా గానము, యెహోవాయే నా గానము, నా దేవుడే నా గానము. అబ్బా, ఎంత చక్కని మాట. నీ దేవుని గురించి
గానం చేస్తున్నప్పుడు వినే వారికి ఒకవేళ వెలుగుగా ఉండవచ్చు. నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వరకు నేను బైక్ మీద వెళ్తా ఉన్నప్పుడు ఒక్కళ్ళే వెళ్ళేవాడిని, పాటలు పాడుకుంటా వెళ్తా ఉంటే నాకు ఎదురుగుంటా వచ్చేవాళ్ళు, నన్ను క్రాప్ చేసేవాళ్ళు. పిచ్చాళ్ళే అనుకుంటే ఏమైంది? దేవుడిని గురించిన గానము, యెహోవాని గురించిన గానము, యేసయ్యని గురించిన గానం. మీరు కూడా ఇంట్లో పనులు చేసుకుంటా గానం చేస్తుంటే దేవుడికి ఎంత మహిమ, వినేవారికి ఎంతగా ఆ చెవులు అరిక్కించేవారు అంటూ ఉంటారు. ఏంటి ఇంత స్వరంగా చక్కగా పాడుతున్నారు, ఆయన మహిమను గురించి పాడుతున్నారు, ఆయన కీర్తిని ప్రచురణ చేస్తున్నారు. గానము చేయాలి. విశ్వాసులు ఎలా అయిపోయారంటే నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చుంటారు, సువార్త ప్రకటించరు, కీర్తన పాడరు, ఏం చేయరు. ఆదివారం రావటం వెళ్ళిపోతాం అంతే. అట్లా అయిపోయింది ఇప్పుడు ట్రెండ్. ఇప్పుడు క్రైస్తవం అంతా కూడా ఎలా అయిపోయిందంటే అలా అయిపోయింది. అందుకని యెహోవాయే నా గానము, నా దేవుడే నా గానము, నా ప్రభువే నా గానము, నా ప్రభువుని గురించి నేను గానం చేస్తాను అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. 138వ కీర్తనలో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. 138:5 ముందు చూడండి. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసేదను. యెహోవా ప్రభావమును గూర్చి గానము చేయాలి. ఆయన ప్రభావము, ఆయన కీర్తి, ఆయన మహిమను గురించి గానము చేయాలి. ఏమండి, ఆయన ప్రభావం మనం ఎన్నో పాటలు వింటున్నాం. ఆ పాటలలో ఆయన ప్రభావమును గురించి, ఆయన కీర్తిని గురించి, ఆయన మహిమను గురించి ఎంతో చక్కగా మనం వినటానికి అవకాశం కలుగుతుంది. అందుకని ఇక్కడ అంటున్న మాట, దేవుని ప్రభావమును గురించి నేను గానం చేస్తాను, ఆయన ప్రభావమును నేను ఎలుగెత్తి గానం చేస్తాను. ఇంత చక్కగా దావీదు భక్తుడు మనకు నేర్పిస్తున్న ఒక పాట. ఎలా ఉండాలి? మీరు ధ్యానం చేయాలి. ఆ ధ్యానములో ఆయన ప్రసన్నతను నువ్వు చూస్తావు. ఆయన గానము చేయాలి. ఆయన గానము ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి రావటానికి అవకాశం కలుగుతుంది. ఆ గానము ద్వారా ప్రభువుకు మహిమ కలుగుతుంది అన్నట్లుగా దావీదు మనకు ఈ సంగతి తెలియచేస్తా ఉన్నాడు. చూడండి, 145వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది. 7వ వచనములో, నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు. దేనిని గూర్చి అంటండి? దేవుని నీతిని గూర్చి. ఎంత చక్కని మాట అండి. ఆయన నీతివంతుడంటే ఎవరు అంటే ఒక్క మాటలో చెప్పాలి, యేసు ప్రభు అని. ఆ నీతివంతుని గురించి, ఆయన నీతిని గురించి ఎప్పుడైనా నువ్వు గానం చేసావా? ఆ గానములోనే మాధుర్యం ఉంది, ఆ గానములోనే దేవునికి మహిమ ఉంది. ఆ గానము ద్వారా అనేక మంది పట్టబడరు. కొంతమంది గానముల ద్వారా, కీర్తన ద్వారా పట్టబడేవారు ఉంటే, కొంతమంది వాక్యము ద్వారా పట్టబడేవాళ్ళు ఉంటే, కొంతమంది సాక్ష్యముల ద్వారా పట్టబడేవాళ్ళు ఉంటే, నానా రకములైనటువంటి విధాల ద్వారా ప్రభువుని తెలుసుకునేవారు ఉంటారు అనేటువంటి విషయానికి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాము దావీదుని గురించి ఈరోజు ఒకటి ధ్యానము చెప్పండి, రెండవది గానము, మూడవది పానము. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడవ దాంట్లోకి మనం వెళ్తే గానముల గురించి మనం కొంత విన్నాము. ఇప్పుడు పానం గురించి ఉంది. 102వ కీర్తన ఒకసారి చూడండి. 102వ కీర్తనలో 10వ వచనంలో ఈ మాట ఉంటుందండి. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు అంటాడు. దాని మీద అంటున్న మాట ఏమిటంటే, నేను పానము చేస్తున్నాను. పానం అంటే ఏంటి? పానం అంటే తాగటం. ఏం తాగుతున్నాడు ఆయన? కన్నీళ్ళు తాగుతున్నాడట. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు అంటున్న మాట, నేను నా కన్నీళ్ళు
నీ పాలనలో కలుపుకొని తాగుతున్నాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దీనిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి అర్థం కూడా మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు పాలన చేస్తావో ఎవరిని ఏం చేయాలంట? పాలన చేయాలి. ఒకటేమో ధ్యానము చేయాలి. ధ్యానము చేస్తే దేవుని ప్రసన్నత నీకు లభిస్తుంది. గానము చేస్తే దేవునికి మహిమతో పాటు అనేక మందిని మనం ప్రభు వైపు మరల్చవచ్చు. అలాగే పాలన చేసినప్పుడు అంటే నువ్వు క్రీస్తు బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు ధ్యానము చేసి గానము చేస్తే సరిపోదు, పాలన కూడా చేయాలి. ఏం చేయాలి అంటే ఆయన అంటున్నాడు, నేను నా కన్నీళ్లు కూడా పాలన చేస్తున్నాను అంటే. కన్నీళ్లు పాలన చేయటం ఏంటి? దీనిలో రెండు అర్థాలు కనిపిస్తామని. ఒకటి, ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఆ విడిచిన కన్నీటిని ఆయన పాలన చేస్తున్నాడు అంటే తాగుతున్నాడు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే కన్నీరు కల్మషము లేనిది. కల్మషము లేని మీరేమిటి అని అడిగాం అనుకోండి, ఒక్క మాటలో మనం చెప్పండి, కన్నీరు. ఏ నీరైనా నువ్వు మినరల్ వాటర్, మంచి శ్రేష్టమైన మినరల్ వాటర్ కూడా తీసుకుని దాంట్లో కూడా కల్తీ ఉంటాయి. మరి కలుషము లేని వాటర్ ఏమిటి అంటే కన్నీరు. అంటే నేను ఏం పాలన చేస్తున్నాను అంటే కలుషము లేనటువంటి నీటిని నేను తాగుతున్నాను, కలుషము లేనిది నీటిని నేను తాగుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కల్మషము లేని నీరు కన్నీరు. అలాగే ఆత్మ సంబద్ధముగా ప్రియమైన వారా మనం ఇక్కడ చూస్తే మనము ఏమిటి ఆ కల్మషము లేని నీరు అంటే ఏమండి? ఆ నీరు దేవుని వాక్యం. దేవుని వాక్యమును మనము పాలన చేయాలి. రక్షింపబడినటువంటి నీరు మనము ధ్యానించడమే కాకుండా, గానము చేయడమే కాకుండా, కల్మషము లేనటువంటి నీరు అనబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? తాగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో వారందరూ ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది త్రాగిరి అని రాస్తుంటారు. అక్కడ అంటే వారందరూ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆత్మ సంబంధమైన బండ అంటే ఆ బండ క్రీస్తే అని రాశాడు 4లోను. అంటే క్రీస్తుని వారు ఏమండి? ఆ క్రీస్తులోనిగా ఏముంది? క్రీస్తులో ఏముంది అంటే దేవుని వాక్యం ఉంది. నేనే వాక్యం అన్నాడు యేసు ప్రభువు. అందుకనే ప్రియరా, క్రీస్తులో ఏముంది? ఆ బండలో ఏముంది అంటే దేవుని వాక్యం ఉంది. దానిని ఆత్మ సంబంధముగా మేము తాగాము అని అక్కడ వారు మాట్లాడుకోవటము జరిగింది. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరమగీతముల గ్రంథములో కూడా ఒక మాట మనం చూస్తాం. 7వ అధ్యాయంలో, పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనములో ఈ మాట ఉంటుంది, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది, ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము, అది నిద్రితుల ఎగరమును ఆడజేయును. ఈ మాట మనం ప్రియ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తే ఈ పరమగీతములో ప్రియురాలను గురించినటువంటి వర్ణన మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ 9వ వచనములో అంటున్నాడు, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. ప్రియురాలను గురించి మాట్లాడుతున్నాడు ప్రియుడు. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది అంటాడు. అంటే ఒక విశ్వాసి లేదా దేవుని నమ్ముకున్నటువంటి ఒక భక్తురాలు తన నోటిని ఎలా ఉంచుకోవాలంటండి? శ్రేష్ఠ ద్రాక్షారసము వలె, శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది అంటే ఎందుకు మాట చెబుతున్నాడు? నువ్వు ధ్యానం చేస్తున్నావు, గానం చేస్తున్నావు, కానీ నీ నోరు సరిగా లేదు. ఇతరులను దూషిస్తావు, నిందలు వేస్తావు, ఏదేదో చేస్తావు, అది నాకు ఇష్టం లేదు. అందుకని నీ నోరు ఎలా ఉండాలంటే శ్రేష్ఠ ద్రాక్షారసము.
ఏమిటి శ్రేష్టత? శ్రేష్టత అంటే ఏమిటి అన్నామనుకోండి, ఏమిటి శ్రేష్టత అన్నామనుకోండి, మన వెంటనే శ్రేష్ఠుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లిని అంటాడు. ఎలా శ్రేష్టత? యేసు ప్రభువులో ఉన్న శ్రేష్టత ఏమిటి? 5వ అధ్యాయము 9-10 వచనాలు అంటాడు, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతనిని గుర్తించవచ్చు. అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనలో ఉన్న శ్రేష్టత ఏమిటంటే ఆయన ధవళవర్ణుడు అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయన మన నిమిత్తం రక్తము చిందించిన వాడు. ఆయనలో గొప్ప కార్యం ఉంది, శ్రేష్టత ఉంది. ఎవరు చేశారు ఆ శ్రేష్టత? ఎవరు లేరు. అలాంటి పరిశుద్ధత ఎవరిలో కనిపించలేదు. ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఈ సర్వ మానవాళి మనకు పెట్టినటువంటి ఆ త్యాగం ఎవరిలో మనకు కనిపించదు అని చెబుతూ ఆ ద్రాక్షారసము గురించి, అదే శ్రేష్ఠ ద్రాక్షారసము. బైబిల్లో మనం చూస్తే ద్రాక్షారసము ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటంటే ఒక క్రైస్తవ విశ్వాసి శ్రేష్టమైనటువంటి ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి, ప్రేమ చూపించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు ఒక విశ్వాసిని అంటే నీలో ప్రేమ చూచినప్పుడు ఆ ప్రేమ యేసయ్య చూడాలి. అందుకని కింద రాశాడు, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది, ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే నీవు ప్రేమను ఏమండి చూపిస్తావో, అంటే ప్రేమ ఎట్లా వస్తుంది? దేవుని యొక్క వాక్యాలను పాలన చేసినప్పుడు, ఆ శ్రేష్ఠులను హృదయంలోనికి తీసుకున్నప్పుడు, కలవశమైనటువంటి దేవుని వాక్యాలు నీవు త్రాగినప్పుడు, పాలన చేసినప్పుడు నిజమైన ప్రేమ నీలోంచి బయటకు వస్తుంది. ఈరోజు ఎందుకండి క్రైస్తవంలోనే స్వార్థత ఉంది, క్రైస్తవంలోనే ద్వేషాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే సరైన పాలన చేయలేకపోవటం వల్లనే. అలాగూ గనుక మనము చెయ్యగలిగితే, ఎలాగూ శ్రేష్టమైన ద్రాక్షారసాన్ని గనక మనం తాగగలిగితే, అంటే కల్మిషము లేకుండా మీరు జీవిస్తే, కల్మిషము లేనటువంటి బ్రతుకు మీరు జీవిస్తే, కల్మిషము లేకుండా నీ భక్తి నువ్వు చేస్తే, కల్మిషము లేని విశ్వాసాలు నువ్వు చేస్తే, అక్కడ అంటాడు కింద, అది నిద్రితుల యధరముల ఆలజేయము. అంటే అలాంటి భక్తి చేసినప్పుడు, కల్మషము లేని భక్తి, కల్మషము లేనటువంటి విశ్వాసము, కల్మషము లేనటువంటి ప్రేమ, కల్మషము లేనటువంటి ఏమండి ఆ ప్రేమానురాగాలు నువ్వు ఎప్పుడైతే పాలన చేస్తూ ఇతరులకు కూడా చూపిస్తున్నావు యేసుక్రీస్తు వలె, అప్పుడు ఏముంది అక్కడ? అది నిద్రితుల, అది నిద్రితుల అంటే నిద్రించుచున్న, నిద్రితుల అంటే నిద్రించుచున్న యధరముల, యధరం అంటే హృదయం, గుండె, హృదయం అంటే నిద్రించుచున్నటువంటి హృదయమును ఆనజేయును అంటే సంతోషపరచు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు వారు ఆయన విశ్రాంతి తీసుకుంటానికి కూడా ఏమండి, ఆయన ఒకవేళ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీ భక్తి జీవితం, నీ విశ్వాసం కనుక యేసు ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన హృదయం ఎలా ఉండాలంటే నిన్ను బట్టి సంతోషగానం, సంతోషంతో నింపబడాలి. ఎలాంటి వాళ్ళ, ఎలాంటి భక్తుల, ఎలాంటి విశ్వాసుల అనేది అనుకోకూడదట. అందుకని దావీదు అంటాడు, నేను పానం చేస్తున్నాను. ఎలా పాలన చేస్తున్నాను? కన్నీటితో పాలన చేస్తున్నాను. అంటే అర్థం ఏమిటంటే కల్మషం లేకుండా నేను పాలన చేస్తున్నాను. నేను నా భక్తిలో కల్మషం లేదు, నా విశ్వాసంలో కల్మషం లేదు, నా మాటల్లో కల్మషం లేదు, నా చూపులో కల్మషం లేదు. అందుకని నేను నా దేవునికి ప్రియుడిగా చేయబడ్డాను. ఎంత గొప్ప సంగతి, మా చక్కని మాట. దేవుని స్తోత్రం చెప్పాలి. అందుకని ఎలా ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేది ఒకసారి ఆత్మ పరిశీలన
చేసుకోవాలి. దేవుని ప్రజల మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒకటి చెప్పండి, ధ్యానము చేయాలి, రెండవదిగా గానము చేయాలి, మూడవదిగా పానము చేయాలి. ఈ మూడు విషయాలు ఎవరి దేవుని యొక్క మనము విషయములో ముందుకు కొనసాగుటకు ప్రభు కృప చూపును గాక. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుంటాం.
పరమ తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపను బట్టి దేవా స్తోత్రాలు. మీ కుమార్తె కృపావతి కొరకు, కృపావతికి ఇచ్చిన రక్షణ, విశ్వాసిత కృపా భక్తి జీవిత విషయంలో సహాయం చేసి కార్యం జరిగించి మీరే మహిమ పొందుకొని ఆరోగ్యం ఆత్మీయత చేస్తున్న చేతి పనుల తోడు లేచిన అన్ని విషయాల్లో కార్యం జరిగించి మీరు మహిమ పొందుకొని మీ కృపతో బలపరచండి. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫ్యాన్లు కట్టేసారు, ఇప్పుడు కూడా కట్టే. పరమ తండ్రి, మీ కొందనాలైనా మీ మహాకృపను బట్టి మీ కుమార్తె రాణి కొరకు, తనకిచ్చిన రక్షణ, విశ్వాసిత కృప భక్తి జీవితం కొరకు ప్రభువా మేము ప్రార్థన చేస్తుండగా కృప చూపండి, సహాయం దయచేసి కార్యాలు జరిగించి మీరే మహిమ పొందుకొనండి. అన్ని విషయాల్లో కృప, అన్ని విషయాల్లో సహాయం, అన్ని విషయాల్లో కార్యం జరిగించండి. యేసయ్య మీ కొందనాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే తండ్రి. మీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యం ఆత్మీయత దయచేయండి. ఈ సంవత్సర కాలం అంతా సమృద్ధి దయచేయండి. శ్రేష్టమైనటువంటి ఈవులు దయచేయండి. శ్రీనివాస్ గారు కూడా ఆమె చిత్తమైన రక్షణ అనుభవం పొందడం సహాయం చేయండి. ఉద్యోగం తోడుగా ఉండండి. సంతానం, మనో సంతానాన్ని దీవించి మీ కార్యం జరిగించి మీరే కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రేపు ఆదివారం పైన చూడు అమ్మా. ఫ్యాన్ కట్టేస్తా ఉండి, ఫ్యాన్ కట్టేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాన్న, మహిమ కలిగిన రాజ్య వందనాలు. మీ కుమార్తె నాన్న రాణి గారి కొరకు, శ్రేష గారి కొరకు ప్రార్థించుకున్నాను. బిడ్డని జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డకి నాయన ఆత్మీయ స్థితిని దయచే, ఆరోగ్యము, శక్తి, బలము దయచే. అయా తన ప్రార్థన ద్వారా తన భర్త కూడా రక్షింపబడాలి నాన్న, సహాయం ఆయన చేస్తున్న జీవితంలో కుమార్తె యొక్క విషయంలో, అల్లుడి విషయంలో కాపుదల, ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మనవరాళ్ళ విషయంలో కూడా కాపుదల, బిడ్డలకు మంచి చదువులు, జ్ఞానము, ఆరోగ్యము, కుటుంబంలో నాన్న అన్ని విషయాలలో కొట్టింది. ఈ నామాన్ని మీకు కూడా కట్టుకుంటానండి. కట్టుకున్నప్పుడు మీకు చూపిస్తా. అంటే నేను ఏంటంటే పండగలప్పుడే కట్టుకోవచ్చు అని అనుకున్నాను.